హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చి టమాటాలతో పచ్చడిని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఒక అరకిలో పచ్చి టమాటాలను అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బండి పెట్టాను. బండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. వేసుకొని 5 నుంచి 6 పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలను అయితే వేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి ఒక 1/2 కప్ వరకు పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. పల్లీలు చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చళ్ళలో వేయడం వల్ల. ఒక 1/2 కప్ వరకు పల్లీలను అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒక 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాలు అయితే ఈ విధంగా మగ్గనివ్వాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 2 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలన్నమాట. దీనిపైన మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే మగ్గితే మనకి సరిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి మాత్రం. తిన్నారంటే ఆహా అంటారనమాట. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇలా వదిలేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకున్నాను. ఈ మిక్సీ గిన్నెలోకి చల్లారిన ఈ టమాటా పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి. వేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం పోపును అయితే వేయించుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా స్టవ్ పైన బండి పెట్టి బండిలో 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. వేసుకొని పోపు దినుసులు మొత్తాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంగువను కూడా కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిలో ఈ పోపును అయితే వేసేసుకుందాము. ఈ విధంగా పోపును వేసేసుకుంటే పచ్చి టమాటాల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. చాలా సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్. వేడివేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రోజుకొక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఈ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం రైస్ని పెట్టుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని కానీ వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.